హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఆఫ్ఘనీ మండి బిర్యానీ అనమాట. తిండిపోటీ ఇంకా దాంతో పాటుగా ఇది ఒక చిన్న టాస్క్ ఉంది. అంటే 5 బిస్కెట్లతోని ఇట్లా నోరు పెట్టకుండా అంటారు, చేయి పెట్టకుండా నోరుతో తినాలి. ఇది మేము కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాం. కూల్ డ్రింక్ కూడా మూత తీసి పెడతాం. అది ఎట్లా తాగాలంటే నోటితోనే, అంటే ఇట్లా నోటితోనే తాగాలి, చేతితో పట్టుకోకుండా. ఫస్ట్ అంటే టాస్క్ లాగా కదా బాబు, టాస్క్ లాగా. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇది కూల్ డ్రింక్ ఇది అయిపోతుంది. ఆఫ్ఘన్ మండి చికెన్ తో సహా ఇవన్నీ కలిపి ఒకటే అవుతుంది. దాని తర్వాత చికెన్, ఆఫ్ఘన్ మండి, కూల్ డ్రింక్. ఓకే, కూల్ డ్రింక్ అంటే ఎప్పుడైనా తాగొచ్చు, కాకపోతే మనం నోట్తో అంటే చేత పట్టుకోకుండా నోట్తో మాత్రమే ఫినిష్ చేయాలి. అప్పుడు ఫస్ట్ టాస్క్ ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత టాస్క్ వచ్చేసి బిస్కెట్లు తినాలి. 5 బిస్కెట్లు నోటితోనే తినాలి. తర్వాత అరటిపండు, దాని తర్వాత అరటిపండు. అప్పుడే అది కూడా నోటితోనే, అంతే, చేతితో పట్టుకోకుండా. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి గ్లాసుల టాస్క్ ఒక డిఫరెంట్ గా ఉంటది. అది కూడా గేమ్ అనుకుంటా ఉన్నాము. థర్డ్ టాస్క్ ఈ మూడిట్లా ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నరు. కాదు, మూడిట్లో 2 ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నరు. ఒకటి ఓడిపోయిన వాళ్ళకి ఇది కాకరకాయ జ్యూస్ పనిష్మెంట్. ఫస్ట్ టైం మన వల్ల అంటే మిర్చి పనిష్మెంట్ అనేది పెట్టినాము. కాకపోతే అప్పుడు నేను ఓకేలే అద్దులే అని చెప్పి పాపం బాధ అనిపించి వర్షం ఓడిపోతే అద్దులే అని అన్నా. కాకపోతే ఈసారి ఊకునే లేదు, కాకరకాయ జ్యూస్. నేనే ఓడిపోతాను, ముందే ఊకునే లేదు అని అంటాను. ఎవరు ఓడిపోతారో చూద్దాం. నేనే నిన్ను ఓడించి నీతో కాకరకాయ జ్యూస్ తాగిపిస్తా. అది కళ. ఎప్పటికీ ఆ జ్యూస్ తాగు, ఈ జ్యూస్ తాగు, ఆరోగ్యానికి మంచిదని అది ఇది చేసిస్తామంట. ఈ రోజు ఇది ఆరోగ్యానికి మంచిదని ఈ జ్యూస్ తాగిపోతున్నా అన్నట్టు మా ఆయనతో. అవును, వాసన తాగాలంటే తాగచ్చు. నాకు దగ్గు జలుబు కొంచెం ఉన్నట్టున్నది. అట్లా ఎట్లా అంటే అటు నుంచి నరుక్కుంటాడు అన్నట్టు. ఎట్లా అంటే అటు పాజిటివ్ తన చేసుకుంటా ఉంటాడు. మైనస్ కూడా వచ్చింది. బాబా ఎన్ని వందల గ్రాములు జోక్కున్నాం? ఇది 650 గ్రాములు వచ్చింది. అదే వచ్చింది మనం మండి బిర్యానీ తీసుకున్నప్పుడే అదే వచ్చింది అన్నట్టు. చికెన్ పీస్ ఏం బాబా, నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. 2 సేమే, అంతే, ఏం లేదు. ఓకే, 2 సేమే అంటున్నావు కదా, ఇంకా మార్చుకుందాం. అమ్మా, సేమ్ మాంసం సేమే ఉంటది. ఎందుకు అద్దు, అటే వద్దు, నాకు అది ఇష్టం. అయితే జోకుదామా? ఇవి జోకే పెట్టినావు, మళ్ళీ ఇవి జోకి పెడతామన్నా ఇప్పుడు. బావా సరే, అయినా ఏ పాటు సేపు ఏమున్నది. అయినా నాకు ఇది కూడా కాకరకాయ జ్యూస్ కూడా ఇష్టమే. మండి అంటే మంచిగా డ్రై ఫ్రూట్స్, ఈ కీరా దోశ అంటే బిర్యానీలు ఏమో మనకి ఆనియన్ ఇస్తారు కదా, పక్కకు నంచుకోవడానికి ముందే తీసి పెట్టుకోవాలి. లేకుంటే మరి మూత తీయరాదు కదా. అయ్యో ఇదేందో. ఓకే, సరే. మేము కూల్ డ్రింక్లకు ఎప్పుడు ఇష్టపడము, కూల్ డ్రింక్ ఎక్కువ తాగము. అసలు మా తిండి బొట్టల్లో చూసారు కదా, ఎప్పుడు కూల్ డ్రింక్లు అయితే తాగము. అంటే అది కొంచెం మేము కూల్ డ్రింక్లు తాగితే విష పదార్థం లాగా ఫీల్ అవుతాం అన్నట్టు. కాకపోతే ఈ రోజు కొంచెం డిఫరెంట్ ఉండాలి అని చెప్పేసి నోటితో తాగాలి అనేది ఆయనతో నవ్వుతా బయటకు వస్తుంది. ఓకే, 1 2 3 పట్టుకోవద్దు కదా దీన్ని మొత్తం పట్టుకోవద్దు. దీన్ని పట్టుకుంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయను. స్టార్ట్. నాకు పెద్ద పీస్ వచ్చింది. ఇద్దరు సమానం నువ్వేంటివి? ఆఫ్ఘనీ మండి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు ఫస్ట్ ఇంత పెద్ద అల్లం ముక్క వచ్చింది. మనం నార్మల్ మండి తిన్నప్పుడు పీస్ అనేది గట్టిగా మాత్రమే వస్తుంది. ఆఫ్ఘన్ మండి అయితే దీన్ని మంచిగా చేయిస్తారు. మంచిగా అట్లా మా ఆయనకు అన్నీ తెలిసి ఉంటాయి, అన్నీ చెప్తాంటాడు అన్నట్టు. నేను చేసిన ఆమె గురించి ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్తాంట కదా. బయట వాళ్ళు చెఫ్స్ ఎట్లా చేసారు ఏందనేది మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్నట్టు. పీస్ అయిపోవాలి, అయిపోకుండా సరే పీసు అయిపోకుండా సరే అయిపోవాలి. ఆల్రెడీ అయిపోయినట్టుంది. సడన్ గా రూల్స్ మార్చొద్దు. నువ్వు నాకు పీస్ మార్చలేదా? నువ్వే సమానం ఉన్నాగా.
అది ఇది ఎట్లా తాగుతాడు ఆతలే. సూపర్ ఉంది అసలు. రైస్కి గ్రేవీ నంచుకుంటూ చికెన్ పీస్కు మైనస్ నంచుకొని తింటే అమృతంలా అనిపిస్తుంది. అంటే అమృతం గిట్నే ఉంటుందా? అంటే అట్లా ఒక పదం వాడాలనిపించింది. ఎందుకు బాగున్నావు అట్లా చేస్తావు, అంత బాగుంది, నాకు అంత నచ్చింది అని అట్లా చెప్పబోయినా అంతే. అరే నాకు రైస్ ఎక్కువ పడ్డదా అసలు ఏం, నాకు అసలు ఏం అర్థమవుతలేదు. నువ్వే జోకినా. మరి చేయబట్టుకొని తాగుదామా ఇది థమ్స్అప్? నువ్వు ఎట్లా చెప్పిన మాట అయిపోయింది. చూడు ఓకేనా? ఓకే అన్నది. అయిపోయింది అయిపోలేదు నువ్వు చూసుకో, నేను తర్వాత తిన్నాక చెప్తా. తక్కువ జాగ్రత్త, నాకే ఘోరంగా అనిపించింది తెలుసా థమ్స్అప్ అవుతుంటే తెలుసవచ్చు. నువ్వేమనకు బా, పోయి పోయి కనిపిస్తుంది. లేదు కొంచెం కింద పోయింది. పోలేవా? ఓకేనా, ఒక సుక్క కూడా పోనీ. ఇంకొంచెం పోయింది, కొంచెం కింద పోయింది. పోలేదు. నేను ఇంకా రైస్ ఉంది, పీస్ కూడా ఉంది, కీరా క్యారెట్ కూడా ఉంది. ఈ పీస్ ఏవట్టు ఓడిపోయినా నేను. పీస్ నువ్వే చెప్పినావు సమానంగా ఉందని, లాస్ట్ మినిట్ లో మార్చకుంటే. సమానంగా లేదు, మరి ఇద్దరం మంచిగా సరిసమానంగా చేద్దామని చెప్పొచ్చు కదా. నేను ఏదో మిస్టేక్ లో పెట్టినా. అబ్బా మిస్టేక్ లో పెట్టినావా? నా వైపు ఎందుకు వచ్చింది? నా వైపు అయితే నేను తినపోదు, నా సపరేట్గా ఏమనుకుంటా. అబ్బా అంతే, నీ వైపు వచ్చిందో రాలేదో ఇట్లా పెట్టినావు కదా నువ్వు. అంటే నా పీస్ కూడా బాగానే ఉంది బాగా, పెద్దనే ఉండే. మంచిది కాదు, ఇంకో పీస్ మంచిగా నీట్గా తిన్నా. అమ్మ ఈ కూల్ డ్రింక్ దగ్గర ఓడిపోతున్నాను. అది నాకు చాలా రోజులు అవుతుంది అసలు కూల్ డ్రింక్ తాగి. సడన్గా ఫాస్ట్గా తాగడం అంటే కొంచెం ఇబ్బంది అయింది. లాస్ట్కి మళ్ళీ ఒక చుక్క 2 చుక్కలు ఉన్నాయి ఏడని మళ్ళీ తాగాల్సి వచ్చింది. విన్నర్ అయిపోయింది. ఇంకా ఘోరంగా ఉంది బాగుంది. సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దామా మరి? ఇంత గ్రేవీ వచ్చింది అసలు, కొంచెం గ్రేవీ మస్తు సరిపోయింది అసలు, మస్తు ఉంది. కాకపోతే చికెన్ పీసు ఈ మైనస్ సాస్తో మొత్తం తిన్నాడు మైనస్ సాస్. ఇంకా ఏం చెప్దామని నువ్వు చేస్తాను నువ్వు ఇట్టా చెప్పు, విన్నింగ్ చెప్పేసేయి. ఆ మైనస్ సాస్ లెక్కలేదు బావ, నువ్వే మళ్ళీ నీరన్న పదాన్ని పట్టుకొని నన్నే మళ్ళీ అంటావు. వద్దు, మైనస్ సాస్ లెక్కలేదు బావ. అదే ఇప్పుడు చికెన్ అన్నంకు నంచుకుంటాం, అది చికెన్ పీస్తో మైనస్ సాస్ నంచుకునేది కదా బావ. లేదు అదే అట్నే తినాలి, నంచుకొని తినాలి, మైనస్ సాస్ అయిపోవాలి. గట్లా ఉండదు బావా, నువ్వు ముందే చెప్పినావు మరి రూల్ ప్రకారంగా. అందుకనే నేను మధ్యలో ముందే చెప్పిన చికెన్ పీస్ వడవాలి అని చెప్పి ముందే క్లారిటీ ఇచ్చిన. ఇప్పుడు ఇక మధ్యలోనే మైనస్ సాస్ వడవాలి, మధ్యలో ఎట్లా అయిపోయింది నీది ఆల్రెడీ బావ. మధ్యలో వాళ్ళు వేయద్దు బావ, ఏదో ఒకటి మళ్ళీ తాబేళ్ళలాగా నిదానం ఉన్నాక కూడా మళ్ళీ ఏదో ఒక బాంబు వేస్తావు లాస్ట్కు. ఇంకేంది బొక్క కూడా నంచుకో బావ, అట్లా ఇది ఉంది కదా ఏమైనా వస్తుంది నంచుకుంటావా?
ఇంకా ఏం తిందామా అని చూస్తా. మంచిగా అనిపిస్తాయి బయట తింటే కమ్మ ఉంటాయి. కమ్మ ఉంటాయి. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకేమన్నా ఇంకా క్వాంటిటీ ఏమన్నా తినాలనిపిస్తుంది. నాకైతే తినాలనిపిస్తుంది. కొంచెం ఇది బయట తిండి కదా కమ్మ అనిపిస్తాయి. అవి ఎట్లా ఆరోగ్యాన్ని ఎట్లా ఖరాబ్ చేస్తా తెలియదు కానీ బయట తిండి తింటా అంటే కమ్మ కమ్మ రుచిగా అనిపిస్తాయి. నవ్వుతా అంటే అదొకటి ఇదొకటి వేసి మంచిగా. మొత్తానికి అయితే నేను గెలవడం చాలా మళ్ళీ ఏమైంది గెలవడం అబ్బా పెట్టగానే పెట్టగాని పక్కపంటలు ఏమైనా కొట్లాట అవుతుంది అనుకుంటారు. పక్కపంటి బావా నేను విన్ను బావా మైనస్ ముందే చెప్పినావా నేను చికెన్ పీస్ కూడా ఉడవాలి అని నేను చెప్పిన క్లారిటీగా రూల్ చెప్పాలి. ఏదన్నా ఉంటే ముందే మనం మాట్లాడుకున్నాం కదా. ఉల్లిగడ్డ అన్నము కర్రీ లాంటిది కాదు కదా అది మంచిగా స్వీట్ మంచిగా మైనస్ సాస్ అంటే నేను తినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలే. అన్నంలో కలుపుకున్నది అయితే కాదు. ఏమోపోయి అన్ని తొండి ఇట్లా ఉంటది పరిస్థితి. ఓకే రైట్ థ్యాంక్ యూ. చెప్పు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి బిస్కెట్స్ నోట్తోనే తినాలి. అంటే వాటర్ అయితే చేతితో తాగొచ్చు. అరటి పండు చేతితో తినొచ్చా? అరటిపండు చేతితో తినొచ్చా? చేతితో తినద్దు. గేమ్ తర్వాత మరి చేదు కాకరకాయ రసం ఎవరు తాగబోతున్నారు అనేది చూడాలి. సెకండ్ టాస్క్ ఇదొక్కటి విన్ అయితే కథం గేమ్. దీనిలో ఎవరైనా గెలిచిన అనుకో దీనిలో ఇప్పుడు నువ్వు గెలిచినట్టాను కదా దీనిలో నువ్వు గెలితే అవసరం లేదు. థర్డ్ టాస్క్ అవసరం లేదా? ఇప్పుడు నువ్వు గెలిస్తే ఈ అరటి పండు ఎట్లా తీస్తావు? పొట్టు ఎట్లా తీస్తావు? ఏమో తినాలి అంతే అని చెప్పినాం కానీ ఎట్లా తీస్తాం అనేది తెలియదు. ఓకే 1 2 3 స్టార్ట్. ఏమైందేమో మొత్తుకుంటాను. అయ్యో ఏమి టేబుల్ అటు పోయింది. కన్నడలో కనబడలేదు. ఇంతకు ఏం లేదు. ఇంత కూడా లేదు. అది ఉంది కొంచెం ఉంది. లాస్ట్ అది ఉండేది నాదే కూడా. నువ్వు అన్ని టెక్నిక్లు ఉపయోగిస్తావు కదా నాకు మస్తు టెన్షన్ అయింది. విన్నర్ గేమ్ లేదు. అది ఏం లేదు. బావ ఇప్పుడు కాకరకాయ జ్యూస్ తాగబోతా ఉన్నాడు. నేనా నీకు ఒకసారి మిరపకాయ తినమని పెట్టినప్పుడు నేనేం చేసిన చెప్పు గుర్తులేదా? ఏం తింటది పాపం పిల్ల ఇక బాధపడుతుంది అని చెప్పి ఎక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఇట్లాంటి అన్ని జరుగుతాయి. నాకే పెద్ద పరీక్ష లాగా నువ్వు ఇస్తావా చూసుకో ఒకసారి ఆలోచించుకో నీకు మనసు లేదు అన్ని నాకే ఎదురైతాయి. అసలు లాస్ట్ కి అది ఇయ్యాల వద్దా అని కూడా అర్థం కాదు. ఇదే కాకరకాయ జ్యూస్ పడదు. ఓకేనా? అయ్యో బయటకు వస్తాను. ఏం కాదు సింపుల్గా తీసుకుంటాను ఏదైనా ఇట్లాంటివన్నీ. ఇదంతా చేదైపోయింది. ఇప్పటిదాకా తిన్నదంతా వేస్ట్ అయిందా? అయ్యో ఇట్లా అవుతుందా? ఈ పనిష్మెంట్ ఎందుకు పెట్టినావు నువ్వే నాతో? ఈసారి నీతో అంటే అనుకోలే వాస్తవానికి అసలు మర్చికి అసలు మర్చిది అయినా కానీ మళ్ళా అద్దందు
నేనే తాగుదు ఎట్లయినా తీసుకొని తాగమందు ఖచ్చితంగా. అయితే ఇది తినుడు కూడా ఈజీగా మళ్ళీ ఏది ఏ జ్యూస్ అయినా అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయినా బీట్రూట్ అయినా ఏదైనా అంటే అందులో గింజలు తీసేసి లేదు. ఇప్పుడు ఈ కాకరకాయ కూడా పైన తోలు ఇంక లోపల గింజలు తీసేసి అట్లా ఏం లేదు. కాకరకాయ అట్లా జ్యూస్ ఏమన్నాడు అట్లనే చేసిన నా కొరకు అనుకున్నాడు. మొత్తం చేదు ఉన్న చేదంతా నాకు దగ్గు ఉన్నది వాస్తవానికి. నాకు దగ్గు కొంచెం దగ్గు వచ్చింది అయితే తాగాలని అనుకున్నా. మా ఆయన అసలు నిజంగా అంటే దమ్మున ఏదన్నా కష్టం వచ్చినా కూడా ఈ కష్టం వస్తేనే కదా మనకు అది విలువ తెలుస్తుంది, మళ్ళీ ఇట్లా చేయొద్దని తెలుస్తుంది అని ప్రతి దాన్ని పాజిటివ్ గానే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు ఏదన్నా ఉంటే అది తన వైపు కంటే పాజిటివ్ గా తీసుకుంటాడు. ఇప్పుడు కూడా చేయదు నాకు ఇక దగ్గరాదు అని అనుకుంటాడు. కానీ ఇప్పటిదాకా తిన్న ఫీల్ అంతా పోతుంది. మనం ఏదన్నా మంచి ఫుడ్ తింటే అది కొద్దిసేపటి వరకు అదే ఆ మంచి ఫీల్ ఉంటుంది కదా, అదంతా పోతుంది ఖచ్చితంగా లాస్ట్కి కదా. ఇక్కడ మిరపకాయలు కాలే ఇంకా నయమైంది. ఇదే కొంచెం మండినట్టు అవుతుంది అనుకో. ఇట్లా కపాలం కొంచెం మండినట్టు డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే కాకరకాయ జ్యూస్. మరి ఏమో ఇవి ఎవరు ఇట్లా ప్రయత్నించకండి, ఇట్లాంటి తిండి పోటీలు కూడా ఇట్లా ప్రయత్నించకండి. ఇట్లాంటి కాకరకాయ జ్యూస్ ప్రయత్నిస్తే కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుంది. షుగర్ పేషెంట్లకు చేయదు చాలా మంచిది. పొద్దు పొద్దుగా తాగితే యాపకు దంచుకొని సాంబార్ చేసుకుందామండి. చాలా ఇప్పుడు ఓకేనా? చేదైతే ఓకే కదా? సాంబార్ వేసుకోమని చెప్తాను. కొసపట్ అయిపోయింది ఏమున్నది అంతే. సింపుల్ ఇది టాస్క్. అదని ఇదని అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. ఏం ప్రాబ్లం. ఒక బనానా తింటావు కొంచెం పోతుంది మరి. ఏమొద్దు వద్దు మళ్ళీ దగ్గత్తది. ఇప్పుడు ఓకే మంచిగా ఉంది. ఈ జ్యూస్ కూడా చాలా మంచి అనిపించింది. అంటే ఇట్లాంటివి కూడా తాగడానికి ప్రయత్నిస్తే అన్ని మంచిదే. మా తాత అయితే కాకరకాయ ఉట్టిన కొరుకొని తింటాడు. మరి ఇంకా కొబ్బరి అదేదో చెప్తావు కదా. మా తాతకి ఆకలి అంటే మా తాతకి బాగా ఆకలి ఎక్కడికో వేయండట. ఆకలి అయినప్పుడు 2-3 రోజులు అన్నం లేక కొబ్బరికాయ కొనుక్కొని ఇట్లా కొట్టుకొని తిన్నా నేను ఒకప్పుడు అని చెప్పి. అట్లా కొబ్బరికాయ కొట్టుకొనే తిన్నా అన్నట్టు. కొబ్బరికాయ తిని ఆకలిని చల్లార్చుకున్నాడు. జీర్ణం అయిందా? జీర్ణం అవుతుంది కదా కొబ్బరికాయ కొట్టి. దాన్ని కూడా మెల్లమెల్ల నవ్వుతాడు. పైన ఉండేది కూడా అంత జీర్ణం అయ్యేది మరి వాళ్ళకి. ఎందుకంటే అది కూడా మెల్లమెల్లగా సపరేట్ నవ్వుతాడు. అది పైన ఉండే అది దాన్ని ఏంటి పైన ఉండే చిప్పని కూడా ఇట్లా కొరికి ఇట్లా గ్రైండ్ చేసి పంపించిండు. ఏదేమైనా అంటే తాత బావ వల్ల తాత డేర్నెస్ కానీ అదంతా బావకు వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ విషయం గురించి అయినా బాగా భయపడ్డం కానీ బాగా డేర్గా ఉంటాడు. ఆ విషయంగా అయితే తాత కూడా అట్లనే ఉండేదట. అవే పోలికలు వచ్చినాయని అనిపిస్తుంది. ఇప్పుడు కథకి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా నేను ఒక్కనే ప్రయాణిస్తా కదా. ఎప్పుడైనా అంటే నేను పోయినప్పుడు ఒక్కనే ప్రయాణిస్తా. 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు బండి పైన వచ్చేది. ఒకప్పుడు బండి పైన వెళ్ళేది. ఇంకెక్కడికైనా వర్షం వస్తే ఇట్లా కొంచెం తలదాచుకోవడానికి అట్లా శ్మశానాలు కూడా ఎదురైతే ఉంటాయి కదా. ఆ శ్మశానాలు ఆ చాటుకు ఆ నీడ చాటుకు అట్లాంటి మళ్ళీ కుక్కలు కూడా మస్తు ఎంబడబడేటియట. బైక్ పైన దమ్మున కాలు అందుకుంటే అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటే వచ్చేటియట. అట్లాంటి చాలా అంటే చాలా జరిగినాయి అన్నట్టు. ఒకసారి కథకెళ్ళినప్పుడు ఇది పెద్ద స్టోరీ అవుతుంది కావచ్చు. కథకెళ్ళినప్పుడు వర్షం కొడుతుంది. కథ వాళ్ళు ఎక్కడ కథ చెప్తానో నాకు తెలియదు. అయితే ఆ ఊరు పేరు చెప్పిలు కానీ మర్చిపోయినా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే కథ స్టార్ట్ అయింది. అక్కడ ఇక్కడేమో వర్షం కొడుతుంది, అక్కడ వర్షం కొడతలేదు. అయితే రమ్మని చెప్పిళ్ళు. ఇది రమ్మని చెప్పినాక నేను పోయే వరకు అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఆ ఊరు దగ్గరలో పోతానే స్టార్ట్ అయింది. నేను బండి పైన పోతాను. ఎక్కడికి పోవాలనో తెలియదు. వాళ్ళు ఫోన్ చేస్తే ఎటో అడ్రస్ చెప్తారు. వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత బాగా వర్షం కొడుతుంది. ఫోన్ తీస్తే తడుస్తుంది అని చెప్పి ఫోన్ లోపలనే ఉంచుకొని ఫోన్ రెయిన్ కోట్ వేసుకుపోయినా. ఇక్కడ ఎట్లా ఫోన్ చేయనో అర్థమవుతలేదు. ఇట్లా వంగితే వచ్చి వర్షం కొడుతుంది. లాస్ట్కి ఏం చేసినా ఇట్లా ఒక కాడికి పోయి ఒక గోరి ఉంటది కదా. గోరి అంటే శవం పాత్ర పెట్టినాక గోరి దాని మీద నీడ కట్టలే. ఆ గోరి ఉంటది. గోరి ఆ చీకట్లో ఇట్లా లైట్ కొడుతుంటే ఆ గోరి ఉన్నది. గోరికి దిగుడు ఉన్నది. ఇట్లా పోయి ఆ గోరి మీద ఇట్లా ఉండి ఆ దిగుట్లో ఫోన్ పెట్టి ఇక చూస్తానన్నట్టు. అక్కడ చూసిన ఆ గోరి దిగుడు ఉన్నది. ఆ దీపం పెట్టే దిగుడు ఉంటది కదా. గోరి మీద ఎక్కి కూర్చోండి ఆ దీపంలో చూస్తాను. ఏదల్లా దీపం పెట్టే దానిలో దిగుట్లో పెట్టి ఇట్లా చూసిన. ఎక్కడికి వచ్చిన అసలు నేను ఎక్కడికి పోయినా ఎక్కడ ఏంది అని అట్లా చూస్తానన్నట్టు. చూసి అప్పుడు లొకేషన్ దొరికినాక పోయినా. అట్లా అప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఎవరన్నా అడుగుదామంటే నైట్ 10-10:30 అయింది. దొంగోడు పొలు కొడతారు. అట్లా కూడా భయమే. ఎవరైనా చెప్పేదాకా వినరు. అప్పుడు నేను పోయినప్పుడు ఏంటంటే అప్పుడు అందరినీ పిల్లలు ఎత్తుకోపోతారు. ఇక్కడ ఊర్లో పిల్లలు ఎత్తుకోపోతారు, అది ఎత్తుకోపోతారు అని అందరు అనుకుంటారు అన్నట్టు. అప్పుడు నన్ను అట్టనే అనుకుని పొలు కొడతారని భయం అయింది. నేను మనిషికి భయపడతా కానీ దయ్యానికి అయితే అసలు భయపడ.
ఏదేమైనా ధైర్యంగా ఉండాలి. అంటే బావ మరీ ఘోరంగా ధైర్యం అన్నట్టు అట్లా నైట్లో ప్రయాణం చేస్తారు కానీ అది దబ్బుడు ఎవరైనా వెనకకెళ్ళి ఇట్లా చెయ్యి పెట్టి నా సొంటల గుండా అయిపోతుంది. నువ్వు ఎవరు అన్నవాడు వేయచ్చు. అదనమాట చిన్న మా అనుభూతిని పంచుకున్నామంటే ఈ రోజు. ఇంకా ఇట్లాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఓ రోజులైనా ఓడిపోయి కొన్ని అనుభూతులు కానీ ఇక తర్వాత ముందు మళ్ళీ ఇంకా చెప్పుకుందాం ఇక. ఇట్లాంటి ముచ్చట్లు చెప్తే ఓడిపోయి అంటే అవి గుర్తుకొస్తా ఉంటే సరే. మరి ఈరోజు గెలిచి బావతోని చేదు జ్యూసు తాగించిన ఘనత నాకు దక్కింది. నేనే తాగాల్సి వస్తుంది కొంచెం నాతో తాగించా. నెక్స్ట్ టైం ఏదైనా చేస్తా నేను ఇంకా కొత్తది ట్రై చేస్తా. లేకుంటే అదే రివెంజ్ తీసుకుంటావు. ఆ రివెంజ్ నేను సక్సెస్ కాకుండా నేను చూసుకుంటా. ఇదండి సరదా తిరిగిపోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. ఎటు పోయినా పలకరిస్తూ ఉన్నారు, మాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఆ పలకరింపు మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.